విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మక విజ్ఞానాన్ని వెలికితీసే లక్ష్యంతో నెల్లూరు జిల్లా రాపూర్లోని స్థానిక గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం ఆదివారం ఘనంగా ముగిసింది. పలు రోజులుగా కొనసాగిన ఈ సమ్మర్ క్యాంప్లో డ్రాయింగ్, క్విజ్, వ్యాసరచన, కథలు చెప్పడం వంటి విభిన్న పోటీల ద్వారా విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు, టెలివిజన్లకు మాత్రమే పరిమితం కాకుండా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని పెంపొందించే కేంద్రాలని పేర్కొన్నారు. సమ్మర్ క్యాంప్ ముగిసినప్పటికీ ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా గ్రంథాలయాన్ని సందర్శిస్తూ కథలు, జీవిత చరిత్రలు, సాధారణ విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను చదవాలని పిలుపునిచ్చారు. శిబిరంలో వివిధ పోటీలను ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతుల ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. గ్రంథాలయ అధికారి అంజయ్య, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు, పాఠకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన రాపూరు గ్రంథాలయ శాఖ కార్యాలయంలో 45 రోజుల సమ్మర్ క్యాంప్ పిల్లలకు జరిపినటువంటి తదంతర కార్యక్రమం అంటే ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన లైబ్రరీయన్ సారు ఈ గ్రంథాలయంలో వివిధ రకాల పోటీలు నిర్వహించి వ్యాసరచన, వక్తృత్వము, డ్రాయింగు, క్విజ్, చెస్ వివిధ రకాల పోటీలు నిర్వహించి వాటిలో విజేతలైనటువంటి పిల్లలందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మెమంటోలు, వివిధ రకాల బహుమతులు, సర్టిఫికేట్లు అన్నీ ఘనంగా ప్రదానం చేయడం జరిగింది. వారిని నిజంగా కూడా నేను మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. అందరూ కూడా ఈ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకుంటూ కేవలం సమ్మర్లోనే కాకుండా వీలైనంత వరకు ప్రతిరోజు కానీ లేదనుకుంటే ప్రత్యేకంగా సెలవు దినాల్లో సెకండ్ సాటర్డే కానీ సండే కానీ లైబ్రరీకి వచ్చి